8647 ఇది ఇప్పుడు చాలా ప్రమాదకరమైన కోడ్. ఈ కోడ్ ఏంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని చంపేసేందుకు ప్లాన్ చేసిన కుట్ర అంటున్నది ఎవరో కాదు, ట్రంప్ కుమారుడే. అసలు ఈ కోడ్ రాసింది ఎవరో కాదు, FBI మాజీ డైరెక్టర్. ఈ కుట్ర కహాని ఇప్పుడు అమెరికాలో పెను దుమారం రేపుతోంది. ట్రంప్ ప్రాణాలకి ముప్పుందా? ఏకంగా FBI మాజీ డైరెక్టరే హత్యకు స్కెచ్ గీశారా? దుమారం రేపుతోంది ఇప్పుడు FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్. ఇన్స్టాగ్రామ్ లో 8647 అని పోస్ట్ చేసి డిలీట్ చేశారు కామీ. కామీ పోస్ట్ పై ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ స్పందించారు. తన తండ్రిని చంపేందుకు కామీ ప్లాన్ చేశారని ట్రంప్ కుమారుడు వాదిస్తున్నాడు. FBIకి 2013 నుంచి 2017 వరకు డైరెక్టర్ గా పనిచేసిన జేమ్స్ కామీ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఇది. ఇసుకపై ఆల్చిప్పలను ఇలా ఒక నెంబర్ లాగా అమర్చారు. ఈ నెంబరే 8647. FBI డైరెక్టర్ గా పనిచేసిన ఒక వ్యక్తి, ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, అందులోనూ ట్రంప్ కి వ్యతిరేకుడైన జేమ్స్ కామీ ఈ పోస్ట్ పెట్టగానే పెద్ద దుమారం పెరిగింది. ఈ కోడ్ ని డీకోడ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇందులోనే జేమ్స్ కామీ తన పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. పోస్ట్ ని పెట్టడమే ఒక దుమారం అయితే దాన్ని తొలగించడం ఇప్పుడు మరొక వివాదంగా మారింది. జేమ్స్ కామీ కోడ్ ని చాలా మంది డీకోడ్ చేస్తున్నారు. అయితే జేమ్స్ కామీ పోస్ట్ మీద ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మండిపడ్డాడు. తన తండ్రిని చంపేందుకు జేమ్స్ కామీ పిలుపునిచ్చాడంటూ జూనియర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశాడు. డెమోక్రటిక్ పార్టీ అనుకూల మీడియా ఆరాధించే వ్యక్తి అంటూ జేమ్స్ కామీపై ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. అసలు ఇంతకీ 8647 అంటే ఏంటి? ఇప్పుడు ఇదే అసలు టాపిక్. 86 అంటే ఒక వ్యక్తిని తొలగించడం లేదా వదిలించుకోవడం అని అర్థం. ఇక 47 అంటే అమెరికాకి 47వ అధ్యక్షుడని కూడా చెప్తున్నారు. అంటే అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడైన ట్రంప్ ని అంతం చేసే కోడే ఈ 8647 అన్న వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి. అంతేకాదు 8647 కి మరొక అర్థం కూడా తీస్తున్నారు. 2001 నాటి 9/11 దాడులు జరిగి నిన్నటికి, అంటే జేమ్స్ కామీ ఈ పోస్ట్ పెట్టే నాటికి 8647 రోజులయ్యాయి. ఆ ఉద్దేశంతో కూడా ఈ కోడ్ ని కామీ పెట్టి ఉంటారని అమెరికాలో చాలా మంది అనుకుంటున్నారు. అంటే కోడ్ ని ఎలా డీకోడ్ చేసినా సరే ట్రంప్ కి ముప్పు అనే చెప్పుకుంటున్నారంతా. అసలు ట్రంప్ కి ముప్పు అనేది కొత్తేం కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మీద అటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ అటాక్ నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. వెంట్రుక వాసలో ఆయన తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఢంకాను బజాయించారు. ఇక జేమ్స్ కామీని గతంలో ట్రంప్ FBI డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన విచారించారు కూడా. ఈ మొత్తం ఎపిసోడ్ అప్పట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందిని ఆకర్షించింది. ఆ తర్వాత జేమ్స్ కామీ పెద్దగా ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ తాజాగా ఆయన ఈ కోడ్ 8647 అని పోస్ట్ పెట్టడం, దీన్ని పలువురు డీకోడ్ చేయడం, ఆ తర్వాత ఆయన పోస్ట్ తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.